హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూరు వెంకటేష్ యాదవ్ అన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించబోయే అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు తోటకూరు వెంకటేష్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్. యాదాద్రి భువనగిరి జిల్లాలో మన భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణం సందర్భంగా ఈరోజు మేము ఏటా ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము గత 23 సంవత్సరాల నుండి మేము అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. మరి ఈరోజు కూడా ఇక్కడ మేము అమ్మవారి కళ్యాణం చేసినాము. ఇక్కడ అధిక సంఖ్యలో వ్యక్తులు, ఇక్కడ పెద్దలు, అక్కడ భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణము పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ సుఖంగా ఉండాలని, ఎప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటూ భక్తులందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సౌకర్యంగానే ఏ ఇబ్బందులు ఉన్నా నా వంతు సహకారంగా నేను చేసిన, ఇంకొకటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను, నా యొక్క కృషి చేస్తాను కోరుకుంటున్నాను. అన్న బిల్లల అన్నగారు శంకరన్న గారు, మరి రాష్ట్ర సర్పంచ్ సంఘం సెక్రటరీ గారు, అలాగే మన స్వర్ణగిరి సారు మేనేజర్ గారు, శ్రీనివాస్ సారు, మళ్ళీ ఇక్కడ మాకు అడగంగానే అన్నదాన కార్యక్రమం చేపట్టిన స్వర్గీయ సాధనేని కమలాకర్ గారి కుమారుడు సాధనేని మధుకర్ గారు కూడా మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈరోజు అడగంగానే మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. వీఐపీలకు అందరికీ వచ్చినందుకు ప్రత్యేక అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తోటకూరు వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన పుణ్యకార్యంగా వెలువడుతున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టుగానే ఈ ఏటా కూడా ఈ తోటకూరు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కుటుంబ ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఇంకా వచ్చే భక్తులకు ఉన్నటువంటి అందరికీ తన యొక్క ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ భక్తులకు నీటి సౌకర్యం కానీ, చలివేంద్రాలు కానీ, పార్కింగ్ విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిత్య అవసరాలకు భక్తులకు ఇబ్బంది జరగకుండా చాలా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ బ్రహ్మాండంగా సౌకర్యాలు చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోక కళ్యాణం కోసం రేణుకాయలమ్మ తల్లి అందరికీ ఆశీర్వాదం ఉండాలి. ఈ భువనగిరి ఆలయ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం కూడా మా ఫౌండేషన్ తరఫున కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా వెంకటేష్ గారు తమ దృష్టికి తీసుకొస్తే అవి కూడా పూర్తిగా సౌకర్యాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా, పక్కనే స్వర్ణగిరి కూడా చాలా బ్రహ్మోత్సవాలకు చాలా అనుకూలంగా అందరికీ మంచి అంగంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి పుణ్యం చేసుకుంటే మనం ఎంత వేసుకున్నా తక్కువనే. కాబట్టి భక్తులకు మంచి కొంగు బంగారం లాగా వెదులుతున్నది. ఈ కార్తీక మాసం భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం పురస్కరించుకొని మన తోటకూర వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం తెలుపుతూ, మరి అలాగే ఈ కళ్యాణం ఇంత వైభవంగా జరగడానికి కారణమైన వెంకటేష్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన బీర్ల శంకరన్న గారికి, స్వర్ణగిరి దేవాలయ జనరల్ మేనేజర్ గారు శ్రీ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అన్నదానం చేసే భాగ్యాన్ని మా తండ్రి గారైన కమలాకర్ రావు గారి జ్ఞాపకార్థం ఇక్కడ అన్నదానం చేయడానికి మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ అన్నకు సదా రుణపడి ఉంటానని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.